హే గాయ్స్, లెట్స్ గెట్ రెడీ ఫర్ బర్త్డే పార్టీ. సో మా మేనకోడలి బర్త్డే పార్టీకి అయితే నేను మేకప్ వేసుకుంటున్నాను. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టి స్టార్ట్ చేసింది అనమాట. తిను నా ఫ్రెండ్ మేకప్ ఆర్టిస్ట్ రాజశ్రీ అనమాట. తను అన్ని ఈవెంట్స్కి, నా ఫ్యామిలీ ఈవెంట్స్కి అయితే తనే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. కొంచెం కంఫర్టబుల్గా నాకు చేసేది బాగా చేస్తుంది. సో ఫైనల్గా అయితే నాది టచ్ అప్ అయితే అయిపోయిందనమాట. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది గాయ్స్. అండ్ లాంగ్ ఫ్రాక్లో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసి చాలా బాగా చేసింది. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఫైనల్గా అయితే నేను కొన్ని ఇలా స్లో మోషన్స్ అని చెప్పి పిక్స్ వీడియోస్ ఎలా వచ్చింది అని చెప్పేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి నా ఫైనల్ అవుట్పుట్. మా అక్క వాళ్ళ పాపకి వాళ్ళకి కూడా రెడీ చేస్తుంది. నేను వచ్చేసి ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకున్నాను. పాపని కూర్చోపెట్టి అయితే లైనర్ వేస్తుంది. పాపకి మేకప్ ఎక్కువ కాకుండా జస్ట్ అలా లైనర్ అండ్ పౌడర్ వేసేసి లిప్స్టిక్ పెట్టేసింది. తన లుక్ వచ్చేసి ఇలా ఉంది. తనైతే నాకు నీకన్నా బాగా రెడీ చేయించు అని చెప్పి అయితే బాగా చేయించుకుంది. పిల్లలు అసలు వినరు కదా, మనకంటే బాగా రెడీ అవ్వాలని అనుకుంటారు ఏ పార్టీస్ ఈవెంట్స్ అయినా. అండ్ ఇది ఒకటి, ఇంకొకటి లైటింగ్ కింద ఇంకొకటి విన్నింగ్ లాగా చేశాను నేను ఇలా మొత్తం తిరుక్కుంటూ. ఫైనల్గా అయితే పార్టీ స్టార్ట్ అయిపోయింది గాయ్స్. పైకి వచ్చేసాము. ఇది వెల్కమ్ డ్రింక్స్ అని చెప్పి, అది ఇక్కడే బర్త్డే పాప ఫస్ట్ బర్త్డే అనమాట. వెల్కమ్ డ్రింక్స్ అవన్నీ తాగైతే చిల్ అవుతున్నాము కజిన్స్ తోటి. ఇక్కడ వచ్చేసి తిను బర్త్డే పాప వాళ్ళ మదర్ అనమాట. సో చాలా బాగా రెడీ అయింది. అండ్ వీళ్ళకి కూడా, ఈమెకు కూడా మేకప్ ఆర్టిస్టే వేసింది అనమాట. ఇది కస్టమైజ్డ్ ఫ్రాక్ విత్ మేకప్ అండ్ మ్యాజిక్ షోస్ అవన్నీ అయితే బాగా చేశారు. కొన్ని మ్యాజిక్ షోస్ కూడా పెట్టామన్నమాట. చాలా సూపర్ అనిపించింది. అండ్ బర్త్డే ఈవెంట్ కూడా ఫస్ట్ అయితే ఎవరు రాలేదు ఈవెంట్స్కి. అండ్ ఫైనల్గా అయితే తినే టైంకి కేక్ కటింగ్ కూడా బాగా వచ్చారు. పాప కూడా ఏం చికాకు చేయకుండా బాగా ఎంజాయ్ చేసాము. తినే అనమాట స్నిగ్ధ ఫస్ట్ బర్త్డే. సో తనది ఫస్ట్ బర్త్డే అయితే హడావిడి అంటే మాదే ఉంది కదా గాయస్. అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో మంచిగా ఫుడ్ కూడా లాగించేసాము. అండ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. మన ఇంట్లో ఈవెంట్స్ అయితే సరిగా బుద్ధి కూడా కాదనమాట మనకి. సో ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయిపోయింది. చూడండి, 3 స్టెప్స్లో 1 స్టెప్ మాత్రమే మిగిలిపోయింది. అండ్ ఫుడ్ ఐటమ్స్ అయితే వెజ్ నాన్ వెజ్లో కూడా చాలా రకాలే పెట్టారు. ఫుడ్ అయితే వచ్చిన వాళ్ళంతా బాగుంది అని చెప్పారు గాయస్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపు ప్రణయ్ వ్లాగ్. ఫుల్ వ్లాగ్ నేను వచ్చేసి నా ఛానల్లో ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.